హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ నేను డల్గోనా కాఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కాఫీ పౌడర్ వేయండి, 2 ప్యాకెట్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. తర్వాత వచ్చి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీనిలో మనకి హాట్ వాటర్ ఉంటాయి కదా, దాన్ని కలుపుకోవాలండి. కలుపుకొని చక్కగా దీన్ని స్మూత్గా వచ్చే వరకు బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేస్తూనే ఉండండి, అది స్మూత్ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఈ కాఫీ డల్గోనా కాఫీ అనేది మనకి బాగా అందరూ ప్రిపేర్ చేస్తున్నారండి. దీన్ని మీ అందరికీ చూపించాలని చేస్తున్నాను నేను. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది, కోల్డ్ కాఫీ లాగా ట్రై చేయండి మీ అందరూ కూడా. చూడండి, ఇప్పుడు ఇది ఇంకా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది కదా, క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. దీనికి మనకి 5 to 8 minutes వరకు టైం పడుతుందండి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మనం ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక 5 to 6 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. తర్వాత దీనిలో మనం ఇప్పుడు మిల్క్, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు వాడుతున్నాం ఇక్కడ మనం. ఈ పాలు వేసుకోండి. దీనిపైన ఈ పాలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసేసుకున్న దాన్ని పైన వేస్తున్నాము. ఈ కాఫీ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందంటే, ఈ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని పర్ఫెక్ట్గా మనకి క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చిందనుకోండి, మనం దీంట్లో సక్సెస్ అయిపోయినట్టే. కొంచెం డెకరేషన్ కోసం నేను పాలు కొంచెం వేస్తున్నాను, మనకి మంచి అపీరెన్స్ వస్తుందనేసి. పైన కొంచెం కాఫీ పౌడర్ని జస్ట్ డస్టింగ్ లాగా చేస్తున్నాను, మనకి చూడటానికి లుక్ బాగుంటుందని. ట్రై చేయండి. 5 minutes పడుతుంది, జస్ట్ మనకి 5 to 10 minutesలో పడుతుంది అనుకోండి. చాలా బాగుంటుంది ఈ కాఫీ. ఇప్పుడు అన్నీ ట్రెండింగ్లో ఉంది ఈ కాఫీ, చాలా బాగుంటుంది కూడా. నేను టేస్ట్ చేశాను ఇంతకు ముందే, మీకోసమని సెకండ్ టైం చేస్తున్నాను. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.